శల్యుడు కర్ణుడిని చూసి, కర్ణా, ఏమిటి పని? నీ పరాక్రమం అర్జునుడి మీద చూపాలి కానీ ధర్మరాజు మీద కాదు. నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తథ్యం. కనుక ధర్మరాజును వదిలి అర్జునుడితో యుద్ధం చెయ్యి కర్ణ. అటు చూడు, నీ అనుంగ మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు. సుయోధనుడు భీముని మరణించినా నీ శ్రమ వృధా. నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు. కనుక సుయోధనుడిని రక్షించు అన్నాడు. శల్యుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు. కర్ణుడి చేత విడువబడిన ధర్మరాజు శిబిరాన్ని చేరి మెత్తటి శయ్య మీద పరుండి తన శరీరానికి తగిలిన బాణములు తీయించుకుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడసాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్లారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో 10 వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారథిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణముల మధ్యలో తుంచి అశ్వత్థామ రథాశ్వములను పగ్గములను తెంచాడు. ఆ పగ్గములు తెగిన అశ్వత్థామ రథమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయ జయ ధ్వానాలు చేశాయి. కౌరవ సేన పారిపోయింది. కురుసేనలో వెనకడుగు చూసి సుయోధనుడు, కర్ణ, నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగ్గా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు అని ఊరికొల్పాడు. అప్పుడు కర్ణుడు, శల్య, చూశావుగా సుయోధనుడి మాటలు, మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను అన్నాడు. అని వెంటనే విల్లు ఎక్కుపెట్టి భార్గవస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులతో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తుంది. రథములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చిపడుతున్నాయి. రథములు విరుగుతున్నాయి. ఆ అస్త్ర ప్రభావానికి తాళలేని పాండవ సేనలో పరుగులు పెట్టి సాగాయి. అది చూసిన కృష్ణుడు, అర్జున, కర్ణుడి కోపజ్వాల చూశావుగా, ఇది నీవు ఆగ్రహించవలసిన తరుణం కాదు, వివేకం ప్రదర్శించవలసిన తరుణం, తెలివిగా ప్రవర్తించాలి అన్నాడు. అవును, నిజమే కృష్ణ, రథమును వెనకకు మరలిచ్చు అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీమసేనుడి వైపు చూశాడు. భీముడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. భీముని చూసి పాండవ సేనలో ధైర్యము తెచ్చుకుని ముందుకు వచ్చాయి. అది చూసిన శిఖండి, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ఉప పాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు. అర్జునుడు విశ్రాంతి కోరుకుంటున్నాడని తెలుసుకుని కృష్ణుడు రథమును దూరంగా తీసుకువెళ్ళి, అర్జున, మనము అశ్వత్థామతో యుద్ధం చేసే సమయంలో కర్ణుడు ధర్మరాజును చిక్కించుకున్నాడు. అతడికి ఏమైందో తెలియదు. కర్ణుడితో మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కనుక మనం ధర్మరాజు క్షేమము కనుక్కొని వచ్చి కర్ణుడితో యుద్ధం చేస్తాము అన్నాడు. అర్జునుడు నలుదిశలా ధర్మరాజు కొరకు చూసి కనిపించక భీముని వద్దకు వెళ్ళి అడిగాడు. భీముడు, అర్జున, నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరం నిండా బాణాలు వేశాడు. అన్నయ్య యుద్ధ భూమిని విడిచి శిబిరానికి వెళ్ళాడు. కృష్ణుడు మన చెంత ఉండగా అన్నయ్యకు ఏమీ కాదు అన్నాడు. అర్జునుడు భీమునితో, భీమా, నేను కర్ణుడితో యుద్ధం చేస్తాను, నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కొని రా అన్నాడు భీముడు. అలాంటి పని నీవు చేస్తావేమో కానీ నేను చెయ్యను. భీముడు యుద్ధ భూమి నుండి భయపడి పారిపోయాడని లోకులు అనుకుంటారు. అదుగో శంశక్తులు వస్తున్నారు, నేను వారిని ఎదుర్కొంటాను, నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కో అన్నాడు. ఇక చేసేది లేక అర్జునుడు, కృష్ణ, మన రథమును త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనిమ్ము, నాకు అన్నయ్యను చూడాలని ఆతురతగా ఉంది అన్నాడు అర్జునుడు.